హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మదర్స్ డే కదా, అందుకని అమ్మ కోసం కొన్ని స్పెషల్ వంటకాలు అయితే చేసాము తమ్ముడు నేను. అమ్మ కోసం ఫస్ట్ జున్ను చేసాము. జున్ను తయారు చేయడం కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమ్మకి రెస్ట్ ఈరోజు. అయితే ఫస్ట్ లెగ్ పీస్ ప్రిపేర్ చేసాము. ఈ లెగ్ పీస్ని శుభ్రంగా సాల్ట్తో కడిగేసి హోల్స్ పెట్టుకున్నాం అనమాట. ఫోర్క్ స్పూన్తో హోల్స్ పెట్టుకొని, మా చిన్న పాప నాకు హెల్ప్ చేస్తుంది. అయితే ఒక 15 మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి ఈ లెగ్ పీస్ని. మా పాప వేస్తుంది ఒక్కొక్కటి. ఇలా 15 మినిట్స్ అయిన తర్వాత ఈ లెగ్ పీస్ని ఒక బౌల్లో తీసుకొని అందులో మ్యాగ్నేట్ చేసుకోవాలి. పసుపు, కారం, సాల్టు, ధనియాల పౌడరు, మసాలా పౌడరు, అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం నిమ్మకాయ పిండుకొని, కొంచెం పెరుగు, అలాగే ఎగ్ కూడా చెదగొట్టుకొని వేసుకున్నాము. కారం సరిపడగా కొంచెం కారం కూడా వేసాడు మా తమ్ముడు. ఎంత బాగా కలుపుకున్న తర్వాత మేము ఏం చేసామంటే దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట. 2 అవర్స్ పెడితే ఇంకా బాగున్నాను, కానీ 1 అవర్ మాకు టైం లేదని 1 అవర్. పక్కనే మా అమ్మ కోసం చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నాం. ఈ లెగ్ పీస్ పైన గార్నిష్ చేయడానికి క్రిస్పీగా రావడం కోసం మేము చిప్స్ ప్యాకెట్లను తీసుకున్నాము. వీటిని బాగా స్మాష్ చేస్తాడు తమ్ముడు. అది అయిన తర్వాత నెక్స్ట్ కార్న్ఫ్లోరు, అందులో మళ్ళీ సాల్టు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాము. చికెన్ పీస్కి పట్టాలి కదా బాగా, అందుకని. తర్వాత కూలింగ్ వాటర్ తీసుకున్నాం. ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఈ లెగ్ పీసుల్ని ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత మేము ఈ లెగ్ పీసుల్ని ఫస్ట్ కార్న్ఫ్లోర్లోని డిప్ చేసుకున్నాము. బాగా డిప్ చేసిన తర్వాత మళ్ళీ కూలింగ్ వాటర్లో ఒకసారి డిప్ చేసాం. అలా ముంచి తీసి మళ్ళీ కార్న్ఫ్లోర్లో మళ్ళీ డిప్ చేసి బాగా అంటుకునేలా డిప్ చేశాడు. చేసిన తర్వాత మనం చిప్స్ తీసుకున్నాం కదా స్మాష్ చేసి, ఆ చిప్స్లో డిప్ చేస్తున్నాడు. మళ్ళీ క్రిస్పీగా ఉండడం కోసమని ట్రై చేశాడు మా తమ్ముడు. వంటలు బాగా చేస్తాడు మా తమ్ముడు. అలాగే ఒక 2 పీసులని మేము ముందుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఆల్రెడీ ముందే స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాము. ఈ మ్యాగ్నేట్ చేసిన ముక్కల్ని ఆయిల్ మరిగిపోయింది, ఆయిల్లో వేసుకున్నాము. ఈ లేస్ని కొంచెం మెత్తగా చేసుకుంటే బాగుంది అనిపించింది. టేస్ట్ బాగానే ఉంది ఫ్రెండ్స్. మొత్తానికైతే లెగ్ పీసులు రెడీ, బిర్యానీ రెడీ, చికెన్ రెడీ, అంతా రెడీ అయిపోయింది. అమ్మకి వేడివేడిగా ప్లేట్లో పెట్టి హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని ఇచ్చి నవ్వుకుంది పాప. మా పిల్లలు ఒకవైపు లెగ్ పీసులు వేసేస్తున్నారు, యమ్మీ అని. మా తమ్ముడు మా మమ్మీకి తినిపిస్తున్నాడు. Thank you for watching.